media. We have some media persons waiting for us in the morning. I really appreciate their patience. And these things we made some minutes of this day. And these minutes will be in proposal given to the government officials later on. So, whoever want a cup of tea or coffee, you can help yourselves. Tea and coffees are available outside. Whoever wants can have a cup of tea and coffee and join back in sessions. And these sessions you can give your advices. If anything you want to tell in this meeting, you can give your advices. And in this later we will continue with the next session of programs. We have next evening speaker accountable. Speaker is coming as chief guest and then special guest. The PCC president is going to come in the evening and address it. And also I would like to ask the organizers, the event managers to take care of the evening dinner session as well as the energy drinks program. Yeah. So after long day, you all need a refreshment in the evening, in the night, in the evening session. So that will be taken care of. Now I request Dr. Seshu Madhav, P.V. Ramana Kumar from UCT, Tulasi Raj Gokul, IMA Legal. I request P.V. Ramana Kumar to moderate the session. Tulasi Raj Gokul, IMA Legal Council. Tulasi Raj Gokul, Ashok Big News, Development Ashok Big News, Ramana Pujari, past President Tana, Telangana State. I request the Vice Chairman of Telangana State Medical Council, Mr. G. Srinivas, to come into the dais. Dr. D. Ravakumar Reddy, B. Ashok, G. Srinivas. Unifies. And I request Ramon to come on to the list. So here we are discussing about how to prevent attacks on doctors and how to streamline and what kind of action should be taken on the accused who is attacking on the doctors. So here we start some small discussion kind of a thing. We will try to get some informative and some actionable opinions from the doctors over here. Start from the Master, Vana, very good. Then, డాక్టర్స్ నెగ్లిజెన్స్ రకరకాలుగా వస్తూ ఉంటాయి. బట్ మీరందరూ కూడా ప్రొఫెషనల్ డాక్టర్స్, ప్రొఫెషనల్గా ఉన్నటువంటి డాక్టర్స్. మీ పైన జరుగుతున్నటువంటి జాగ్రత్త ఏవైతే ఉంటాయో వాటిని ఎట్లా చూడాలి, వాటికి సంబంధించి ఇప్పుడు డాక్టర్స్ చూస్తూ ఉంటారు. తెలుగు స్టేట్స్లో ఢిల్లీ చూస్తూనే ఉంటాం. ఎక్కడో డాక్టర్ ప్యారేజ్ పేషెంట్ చనిపోయాడని, పేషెంట్ రకరకాలైనటువంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తాం. సో డాక్టర్ల పైన కాదు మీరు నిజంగా ఆంధ్ర లైవ్ అంటే డాక్టర్ బాధ్యత డాక్టర్ పై దాంట్లో అసలు చేయడానికి వాళ్ళకి ఇవ్వండి చాలాసార్లు అవగాహన ఉంది. అంటే కరెక్ట్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడా తెలివి పెద్ద హాస్పిటల్ వచ్చిన తర్వాత వీలేకపోయి పెట్టలేకపోయి కూడా అర్థమవుతాం. ప్లస్ డాక్టర్ ఎవరైనా పేషెంట్స్ అడ్మిట్ చేసుకోవడానికి వేరే కూడా ట్రై చేస్తారు. కానీ ఇంటెలిజెన్స్ ద్వారా పేషెంట్కి ఏదో కావాలని ఎవరు కోరుకో ఉంటే వైద్య బుద్ధి కదా ఎంత పేషెంట్ ఎంతమంది అయిపోతే మాకు అంత పేరు వస్తుంది. మీరు సక్సెస్ ఇది వాళ్ళకి అవగాహన రైతు తర్వాత ఎవరో పేషెంట్ బాగానే ఉంటారు. పేషెంట్ బాకీ ఎవరో బంధువులు లీడర్లు వచ్చి మేమెట్లా ఎదుగులో అవుతాము, మేమెట్లా దానికి మా పైన దాడులు ఎదుగుతామని సంబంధించము మేము కావాలని కోరుకుంటాను. పేషెంట్స్ కంటే మేము వాళ్ళ మీద శిక్షించాలి, వాళ్ళ మీద శిక్షించాలని ఉద్దేశం. సో చాలా సందర్భాలు ఉంటాయి. చాలా సందర్భాల్లో కూడా మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు మనం చాలా కనపడతాం. అటువంటి సందర్భాల్లో పేషెంట్ చనిపోయినటువంటి సందర్భాలు విషయాలు
పేషెంట్ చనిపోయే సో అట్లాంటి వాటిలో ఫర్దర్ మూమెంట్ విక్టిమ్స్ వాళ్ళ బంధువులు రిలేటివ్స్ కానీ విక్టిమ్స్ కానీ వాళ్ళు దాడి చేసే ఫర్దర్ మనం చేయని సిచ్యువేషన్ దానిపై ఫస్ట్లీ పేషెంట్ చనిపోయినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటాము డాక్టర్లు నిర్లక్ష్యం ఎవరు బాగుంది అనేది ఈవెన్ ప్రైమర్ పేసి ఎస్టాబ్లిష్ కాకపోతే నిర్లక్ష్యం వాడాలి దాంతో చాలా ఇష్యూస్ డెవలప్ అవుతా ఉంటాయి అది నెంబర్ 1. నెంబర్ 2 మీరనే అసలు వైలెన్స్ కు మరి ఈ మోడర్న్ ఏజ్ లో ఆస్కారం ఉందా, ప్లేస్ ఉందా అనేది బిగ్ క్వశ్చన్. డాక్టర్లు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మీద హాస్పిటల్స్ మీద దాడి అనేది కాంపిటేటివ్ అఫెన్స్ గా ట్రీట్ చేయబడాలా? ఇట్ షుడ్ బి సెక్యూర్ ప్లేస్ జనరల్లీ హెల్తీ అట్మాస్ఫియర్ లో పనిచేయగలరు. హెల్తీ అట్మాస్ఫియర్ అంటున్నారు. హెల్తీ అట్మాస్ఫియర్ మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా సందర్భాల్లో ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ప్రైవేట్ మేజర్ కాలేజ్ ఏంటంటే బిల్లు ఎక్కువగా వేశారు. ఇష్టానుసారంగా బిల్లు వచ్చింది. అయినప్పటికీ పేషెంట్ చేస్తారు 10 లక్షలు 12 లక్షలు బిల్లు వేశారు. సో అయినప్పటికీ కావాలి కదా నా బాడీ అంటే పే చేసే సిచ్యువేషన్ అట్లా సిచ్యువేషన్ మనం చాలా ఫేస్ చేసిన సందర్భాలు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. బిల్ విల్ నాట్ సేవ్ ది పేషెంట్. బిల్లు డబ్బు కట్టాలని మాత్రం సేవ్ చేయాలని లేదు. బిల్ అంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత naturally the cost of treatment has gone up because of the various factors. Including the technology involved, the infrastructure involved. Then meet up చేయాలంటే they have to go for a higher billing. And only the మన break even చేసే ఛాన్స్. Yesterdays లో నాకు ఇక్కడే వస్తుంది. బ్రేక్ ఈవెన్ వైద్యం అనేటువంటి పూర్తి స్థాయిలో వ్యాపారం జరిగింది. వైద్యం అనేటువంటి పూర్తిగా కమర్షియల్ అయిపోయింది. కాబట్టి ఇట్లాంటి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏదైతే అతను ఎక్స్పెండిచర్ ఇంకా అవుతుంది. కాబట్టి ఎక్స్పెండిచర్ కొంచెం డిఫరెంట్ అవుతుంది. ఇప్పుడు ప్రైమరీ హెల్త్ కేర్ అవసరం ఉన్న వాళ్ళు, సెకండరీ హెల్త్ కేర్ అవసరం ఉన్న వాళ్ళు టెర్షియరీ కేర్ హాస్పిటల్స్ పోయి మాకు బిల్ ఎక్కువ ఇస్తున్నారు అంటే ఇట్ కాజెస్ అన్ ఎంబారసింగ్. అందరూ ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పోతే రోజు అవుట్ పేషెంట్ నెంబర్ 10,000 కాదు. ఇస్ ఇట్ నెసెసరీ? ఇక్కడ బికాస్ ది ప్రైమరీ హెల్త్ కేర్ ఇస్ బీయింగ్ నెగ్లెక్టెడ్ బై ది గవర్నమెంట్. ఇక్కడ ప్రాబ్లం ప్రైమరీ హెల్త్ కేర్ కానీ సెకండరీ హెల్త్ కేర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ప్రాపర్ డాక్టర్స్ నర్సింగ్ స్టాఫ్ అడిక్వేట్ గా ఉంచినట్టయితే, విలేజ్ కూడా ప్రైమరీ హెల్త్ కేర్ పెట్టినట్టయితే ఈ స్కోప్ అంతా ఉండదు. వీళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ పరిగెత్తడం అవసరం లేదు. టెర్షియరీ కేర్ పేషెంట్స్ మరి వీళ్ళందరూ పోయి అక్కడ పడి అందరికీ కేర్ కావాలి, అందరికీ ఏసీ కావాలి, అందరికీ ఏసీలో హాస్పిటల్ కావాలంటే యాక్చువల్లీ హాస్పిటల్లో వాళ్ళు అది జస్టిఫైబుల్ కాదు. గవర్నమెంట్ హ్యాస్ ప్లేట్ రోల్ అండ్ ప్రజలకు అవగాహన కల్పించాలా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ హెల్త్ కేర్ డెవలప్ చేసినప్పుడు ఈ సమస్యలు మళ్ళీ అక్కడే వస్తుంది. అది ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ పెట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇప్పుడు డాక్టర్లు అందరూ ఉంటారు. బట్ నో వన్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ టు అక్కడ సర్వ్ చేయడానికి. నో వన్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ టు సర్వ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్. దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు సర్వ్ ది రూరల్ ఏరియా సెంటర్. అలిగేషన్ మీ బట్ డాక్టర్ if is a doctor that's what I'm sorry to say that you are was a fact 10 years ago. Everybody is ready to go to the villages and serve. Regarding primary health care సంబంధించి తెలంగాణ స్టేట్ లో కూడా ఎగ్జిస్టింగ్ సబ్ సెంటర్స్ 5,500 సబ్ సెంటర్స్ ఉన్నాయి. మెయిన్ లెవెల్ లో కూడా ప్రైమరీ కూడా అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఆశా వర్కర్స్ ఉన్నారు. ఎగ్జిస్టింగ్ సబ్ సెంటర్ 5,500, ఎగ్జిస్టింగ్ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ 30% డెఫిసిట్ ఉంది. రీసెంట్ వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా 30% ప్రైమరీ హెల్త్ సెంటర్ తక్కువ ఉన్నది. 40% కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సంఖ్య తక్కువ ఉంది. తర్వాత పనిచేసిన డాక్టర్స్ అందరూ కూడా కాంట్రాక్ట్ డాక్టర్స్
ఇక్కడ రెగ్యులర్ ఎక్విప్మెంట్ లేకపోవడం ద్వారా. సో ఇది మెయిన్ అనేది ప్రైమరీ కేర్ స్ట్రెంథెన్ చేయాలంటే కనుక ప్రభుత్వం ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ 5,500 సబ్సిడర్స్ లో కూడా పిహెచ్ లో కూడా రెగ్యులర్ డాక్టర్స్ 24/7 డాక్టర్స్ అందుబాటులో కేరళ లాంటి కూడా మనం తీసుకొస్తే కనుక గ్రామీణ ప్రాంతంలో ప్రజలు కూడా రెగ్యులర్ మంచి వైద్యం అందించే అవకాశం ఉంటుంది. దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎరాడికేషన్ ఆఫ్ బ్యాడ్. సో దిస్ ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ టీచింగ్ హాస్పిటల్స్ లో ఏంటంటే గవర్నమెంట్ వెంకాలు పెంచుతాం ఎట్లా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఏరియాస్ 300 బెడ్స్ కి 50 సీట్స్ ఎన్ఎఫ్సి ఇస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉన్నటువంటి డాక్టర్ కంటే కూడా సత్వసింగలు కొత్త పేరుతో డాక్టర్స్ ఉన్నారు. సో మెయిన్గా డాక్టర్లపై గత 10 అంటే మేము 5 జూలై నంబర్ నుంచి గత 15 ఇయర్స్ గా ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి ఉస్మానియాలో గాంధీలో గిలోఫోన్ ఇట్లాంటి రిగార్డింగ్ డాక్టర్స్ అటాక్ సంబంధించి 2008 లోపల ఐఎంఎట్ రంగరెడ్డి సార్ ఉన్నప్పుడు లీడ్ ఆఫ్ ప్రెసిడెంట్ కూడా 2008 లో గిలోఫోన్ ఏదైతే సంఘటన జరిగిందో దానికి సంబంధించి అక్కడ ఇంకా కంటిన్యూస్ స్ట్రెస్ చేసి ఒక 45 డేస్ దాంట్లో యాక్ట్ నెంబర్ 2008 వైఎస్ టైంలో వచ్చింది. యాక్ట్ నెంబర్ 2008 ఏం చెప్తుందంటే డాక్టర్ పై హెల్త్ ప్రొవైడర్ ఎవరు అటాక్ చేసినా కూడా వారి మినిమం 3 ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ 50,000 ఆఫ్ ఫైన్ విత్ 4 వారెంట్ అది ఇంప్లిమెంట్ అయ్యింది. అప్పుడు ఇది ఇంప్లిమెంట్ అయింది. బట్ అయినప్పటికీ కూడా ఇంతవరకు హెల్త్ ప్రొవైడర్ పై అటాక్ చేయడానికి అటాక్ చేయడానికి కూడా ఇంకా ఒకసారి లోపల సంఘటన మాత్రమే వాళ్ళపైన శిక్ష పడింది. తర్వాత కేసు ఫైల్ అయింది. గాంధీ గారి ఉస్మానియాలో కానీ సందర్భంలో కూడా ప్రత్యేకంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. అవకాశం కల్పించండి, సెక్యూరిటీ కల్పించండి, సెటప్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇవ్వమని చెప్పేసి 6 ఇండియాస్ లైక్ చేశారు. బట్ దానికి సంబంధించి సుప్రీం కోర్టు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చింది. వాళ్ళు నేషనల్ ఏం చేశారు, సిపిఐ యాక్ట్ అవసరమని చెప్పేసి అందరి ఆశ్రమమైన ఎగిరలేదు. బికాస్ సిపిఐ యాక్ట్ అవసరమని చెప్పి చెప్పేది ఇప్పుడు ఆల్ ఓవర్ డాక్టర్స్ డిమాండింగ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తప్పనిసరిగా కావాలి. వచ్చి నా పేరు లెఫెన్స్ వస్తేనే డాక్టర్ అటాక్ అవుతుంది అని చెప్పేసి మేము అందరూ చెప్పాము. సో మళ్ళీ దానికి సుప్రీం కోర్టు ద్వారా నేషనల్ యాక్ట్ లీడర్స్ ద్వారా సుప్రీం కోర్టు ద్వారా మనం ఫాలో చేసుకొని సిపిఐ యాక్ట్ వచ్చేట కూడా మనం ఫైట్ చేయాల్సి డెఫినెట్గా సిపిఐ యాక్ట్ కావాలి. డాక్టర్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ పనిచేసేటువంటి అవకాశం మాకు కల్పించాలి. అదే మా మెయిన్ సార్. మీరు ఏమన్నా అంటే డాక్టర్లు విలేజ్లో రావడం లేదా, డాక్టర్లు రావడం లేదా, గవర్నమెంట్ కుకింగ్ వేయడం లేదా? మీరు ప్రైవేట్ ప్రాక్టీషనర్ క్వశ్చన్ చేస్తున్నా, గవర్నమెంట్ మొత్తం ఎంటైర్ మెడికల్ సిస్టమ్ అవుతుంది. ఎక్కడైనా లా ఎన్ఫోర్స్మెంట్ గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ కరెక్ట్ ఉండాలి. గవర్నమెంట్ కోచింగ్ ఫస్ట్ కోచింగ్ మీరు గవర్నమెంట్ సిస్టమ్ క్వశ్చన్ అవకాశం లేదు కదా. రీసెంట్ గా 3 మంత్స్ 600 పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రైమరీ సెక్రటరీ 6,000 మంది అప్లై చేశారు. సో 1 పోస్ట్ 10 మెంబర్స్ పోటీ ఉండదు. డాక్టర్ పోతారు రెడీ అవుతారు రెడీ అయ్యారా. సో ఎక్కువ మంది అప్లై చేసినట్టే దే ఆర్ రెడీ ఫర్ గవర్నమెంట్ బడ్జెట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ పెంచుకోవాలి. రెగ్యులర్ రిక్రూట్మెంట్ బోర్డు ఆర్డర్ తెలంగాణలో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్సీలో పనిచేసే డాక్టర్ రాష్ట్ర ఉస్మానియాలో వచ్చినట్టు దాని అక్కడ వేకెన్సీ అవుతుంది. ఎవరీ 3 మంత్స్ 6 మంత్స్ తెలంగాణ రిక్రూట్మెంట్ ఆల్రెడీ ఉంది. ఎవరీ 6 మంత్స్ రివ్యూ చేసుకుని వేకెన్సీ లేని ఎంతమంది ఖాళీ అవుతారు ఎప్పుడైనా ఫాస్ట్ రిపోర్ట్ చేసుకుంటే కనుక ఎక్కడిగా ఆ డెసిషన్ ఉంటుంది. ప్రైమరీ లెవెల్ అయినా క్లియర్ చేసుకోవచ్చు. సో డాక్టర్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఫాస్ట్ కూడా ప్రజల కొద్దిగా తీసేయండి. డాక్టర్ సార్ రెడీ టు గో టు జనరల్గా ప్రజల్లో ఉండే ఒక అవగాహన ఒక పైకి ఏంటంటే డాక్టర్లు ఎవరు ముందుకు రావాలి ప్రైవేట్ డాక్టర్లు ముందుకు రావాలి. అందుకే వాళ్ళ థింకింగ్ మనకి ప్రత్యేకిస్తాము మన ప్రాసెస్ అంటే రూరల్ ఏరియాస్ సర్వ్ చేయడానికి డాక్టర్స్ విముఖత చూపిస్తున్నారని ఒక అపవాదు అది వేరు
requirement for 1:10 ratio people are applying another. So అది వాస్తవాన్ని విధంగా చెప్పారంటే ప్రైమ్ గవర్నమెంట్ యొక్క పొలిటికల్ విల్ అండి, గవర్నమెంట్ యొక్క విల్ మనం కావాలి. ఇప్పుడు ఆర్టికల్ 21 కింద పబ్లిక్ యొక్క లైఫ్ సేఫ్టీ వాళ్ళ లైఫ్ ప్రొటెక్ట్ చేసే బాధ్యత కాన్స్టిట్యూషనల్లీ స్టేట్ Right to live. రైట్ టు లైఫ్, రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు emergency health care, everybody, it's a fundamental right recognized by constitution. Now ఆ ఫండమెంటల్ రైట్ ప్రొటెక్ట్ చేసే క్రమంలో గవర్నమెంట్స్ పొలిటికల్ లింక్స్ పెట్టాలి. ఇప్పుడు రూరల్ హెల్త్ సెంటర్స్, రూరల్ ఏరియాస్ డాక్టర్స్ అంటే యువర్ రిక్రూట్మెంట్ యూ షుడ్ ఫైండ్ ఫార్ విత్ యువర్ ఓన్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్, with your own recruitment steps which you are taking. You are not on pace with that of the requirement of the medical healthcare system. మీరు గవర్నమెంట్ యొక్క మెడికల్ హెల్త్కేర్ సిస్టమ్ మీరు ఈ ఇన్ఎఫిషియెంట్గా డెఫిషియెంట్గా పెట్టి ప్రైవేట్ మెడికల్ హెల్త్కేర్ సిస్టమ్ ర్యాపిడ్గా వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ పెద్ద డిస్పారిటీ కనపడుతుంది. ఆ డిస్పారిటీ నుండి ఎంతో అండర్స్ వస్తుంది, ఆ అండర్స్ నుంచి వైలెన్స్ స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్యాలెన్స్ ఎలా చేయాలంటే ఈ బ్యాలెన్స్ గవర్నమెంట్ చేయాలి. ఇప్పుడు మీకు సెంట్రల్ యాక్ట్ తీసుకోవాలి. డాక్టర్స్ మీద వైలెన్స్ చేయడం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ కండెమబుల్ యాక్ట్. We have to condemn it, comfort. So, as condemn is so at level of 2008, 2008 was act are ineffective act. దాని మీద ఇంప్లిమెంటేషన్ ఇలాంటి స్టెప్స్ లేవు, దాని మీద అసలు ప్రచారం లేదు, దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చినట్టు లేటెస్ట్ ఇష్యూ ఐ ఓపెనర్ టు ద ఎంటైర్ నేషన్, వాట్ ఇస్ ఇష్యూ. ఆ ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇస్తాము బిఫోర్ దిస్ నేషన్. సో ఏమంటే పార్లమెంట్ సెంట్రల్ యాక్ట్ తీసుకోవాలి. ఆ సెంట్రల్ యాక్ట్ అక్కడ ఎట్లా ఉన్నారు అంటే మెడికల్ కానీ పారామెడికల్ స్టాఫ్ యూ కెనాట్ వాళ్ళని కట్ చేసి వాళ్ళ మీద వైలెన్స్ చేస్తే వాళ్ళ మీద వైలెన్స్ చేస్తే అంటే శిక్ష ఉంటుంది. ఆ ట్రయల్ కానీ ఆ ట్రయల్ పీరియడ్ కదా, ఆ ఎవిడెన్స్ కూడా నిర్వహించింది కదా, ట్రయల్ ప్రిస్క్రైబ్ చేసింది. ఇమీడియట్గా 6 months శిక్ష పడేటట్టు ఉండాలి. అది అఫెన్స్ కూడా సీరియస్ అయ్యారు. నా మీద ప్రజెంట్ స్టేజ్ అప్పుడు అట్లాంటి మనం చేయట్లేదు. ఎక్కడ ఉంది ఐపీసీ సెక్షన్లో పెట్టుకున్నాము, ఐపీసీ సెక్షన్లో పెట్టుకున్నాము. ఐపీసీ సెక్షన్లో పెట్టి మామూలుగా ఏదైతే రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ రెగ్యులర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అదే ఫాలో చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, డాక్టర్లపై దాడులు అనేది అసలు డాక్టర్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సీరియస్గా తీసుకుంటాను. లేకపోతే పర్వాలేదు, లేకపోతే నేను తల్లి తీసుకుంటే నేను తీసుకుంటాను. సింపుల్ కామన్ 1980 I started my practice 84. ఏ చనిపోయే కేసు అయినా పోతుంది 5 నిమిషాలలో అంటే కూడా మీరు టేకన్ ఇస్ ఛాలెంజ్. ఎట్లా బతికిద్దాం కామా దట్ వాస్ అవర్ స్పిరిట్. నౌ పెద్ద చాలా మంది, నేను కూడా ప్రాక్టీస్ 43 years ఇండియన్ సెకండ్. ఇప్పుడు అదే కేసు వస్తే తీసుకోవాలా వద్దా, ఎందుకు వద్దని తెలిస్తే ఎక్కడికి పంపించాలి, ఈ ఆలోచన మాకు ఎందుకు వస్తుంది మీకు అర్థం కాదు. మేము ప్రతి కేసు నేను నిజామాబాద్ హైదరాబాద్ పంపితే అక్కడ ఒక 20,000-30,000 ఎవరు లాస్ ఎక్కున్నది ఇది సమాన్. మీరు మీడియా మీరు బయటకు చెప్పారండి, నేను చెప్పాను కదా, దయచేసి చెప్తున్నాను. అండ్ యూ గివ్ us confidence. ఇప్పుడు కూడా నాయకులు మంత్రులు గివ్ us confidence, ట్రీట్ సీరియస్ కేసెస్, గివ్ us ప్రొటెక్షన్. ఇప్పుడు చట్టం ఏంటి, డాక్టర్ అంటే దాడి చేస్తే 3 ఏళ్ళు జైలు శిక్ష. ఎవరు చేసిన అటెండెన్స్ నాట్ ఓన్లీ అటాక్ అవుతుంది, ప్రతిదీ అబ్స్ట్రక్టింగ్ మై స్టాఫ్ మై సెల్ఫ్ 3 years. అది అప్పుడు కాంగ్రెస్ ప్రాసెస్. ఎప్పుడు 2008 రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి, నేను రాష్ట్రాలు అప్పుడే కాంగ్రెస్ అంటే దట్ ఇస్ ఆన్ పార్ విత్ కిడ్నాప్, రేప్ అండ్ మర్డర్ కాంగ్రెస్. ఇప్పుడు కాదు, ఆ 3 years ఇప్పుడు ఇంకొక 7 years చేసి ఇప్పుడు శిక్షకు 7 years ఉంటేనే కాంగ్రెస్ అయింది. ఈ 3 years కనుక కాంగ్రెస్ అయితే లేదు, స్టేజింగ్ లేదు. దానికి 7 years చేయాలి అని ఇప్పుడు మా ఇంకొక డిమాండ్ డాక్టర్స్ పెట్టాలనే డిమాండ్ కూడా ఎందుకంటే డాక్టర్స్ ఉంటారు కనుక మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకున్నాం. అయినా టెక్నికలీ ఇంజనీరింగ్, మెడిసిన్, ఇవన్నీ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అంటే జనరల్ ఆఫీసర్
కెనాట్ డూ జస్టిస్ హియర్. నేను పీరియాడిక్ నేను కార్డియాలజీ చేయలేదు, కార్డియాలజిస్ట్ పీరియాడిక్ చేయలేడు, గైనకాలజిస్ట్ కార్డియాలజీ చేయలేదు. ఇవన్నీ వాళ్ళకి ఉంది. సమాజంలో ఇంత ఈ రకాలైనటువంటి ఒక డాక్టర్స్ అంటే కొంచెం వ్యక్తిగత భావం రావడానికి పర్టికులర్గా ఒక పేషెంట్ మామూలుగా నాకు కొడుకు వచ్చినట్టు ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే ఒక 5,000 రూపాయలు చేతులు అనేటువంటి ఒక సమగ్ర ఓపెన్ గా ఒక అభిప్రాయం. దానికి సంబంధించి అంటే ఇట్లాంటి వాటి వల్లనే కదా డాక్టర్లు అంటే ఒక రకమైనటువంటి భావము, డాక్టర్లు అంటే ఒక రకమైనటువంటి ఏకీభావం అనేది అంత పెద్ద మాట పడుతుంది కానీ ఒక నెగిటివ్ ఫీలింగ్ రావడానికి కారణం. సార్ యాక్చువల్లీ మీకు ఇప్పుడు మీరే అన్నారు దగ్గరికి వెళ్తే 5,000 అవుతుంది అని చెప్పి, అయినా ఇందులో మంది వస్తున్నారు బికాస్ అక్కడ సర్వీస్ దొరుకుతుంది. అదే సర్వీస్ ఏం కాస్ట్ లేకుండా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలిగితే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారా, ప్రైవేట్ హాస్పిటల్కి వస్తారా? గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. నేను అనేది ఏంటంటే సార్ ఆ డైరెక్షన్ ఆఫ్ క్వశ్చన్ తప్పండి. అంటే నేను అనేది ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్ బిల్ చేస్తున్నాయి, కార్పొరేట్ హాస్పిటల్ బిల్ చేస్తాయి. అది అడగాల్సింది ఎవరికి? వాళ్ళకు ధీటుగా ప్రొవైడ్ చేయాల్సింది గవర్నమెంట్. సో మనం క్వశ్చన్ చేయాల్సింది గవర్నమెంట్ అండి, అంతేగాని వేరే వాళ్ళకు. ఇది ఇంకొకటి ఏంటంటే ఇంతకు చూస్తే మీడియాలో నేను ఎంబీబీఎస్ చేసే టైంలో సిపిఆర్ చేస్తాను అంటే లాస్ట్ ఓకే. పేషెంట్ యొక్క బంధువులు డాక్టర్ గుండె మీద బాధి చంపాడని చెప్పి అన్నారు, ఆరోపించారు అని చెప్పి ఇచ్చారు. అంటే సిపిఆర్ని కూడా గుండెల మీద బాధి చంపేశారన్నా కూడా మీడియాలో యాజ్ ఇట్ ఈస్ రాసేసారు. లేదా ఒకవేళ ఒకరి మీద ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, వెంటనే ఏం చేస్తారు, పేషెంట్ వాళ్ళు ఇది ఆరోపించారు అని రాస్తారు. అది ఆరోపించారు అనేది కూడా ఒక నిమిషం ఆగి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు యాక్చువల్గా ఏమైందని అడిగి ఆ ఫ్యాక్ట్ కూడా అక్కడ రాస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇంకోటి సార్ మనము వైలెన్స్ అని బాగా మాట్లాడుకుంటున్నాం కదా, మీరు చూస్తే కనుక 100 ఇన్సిడెంట్స్ జరిగితే దాదాపు 70-80% ఆఫ్ దీస్ ఇన్సిడెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే జరుగుతాయి, లేదా పెరిఫరీ సెంటర్స్లో ఎక్కువ జరుగుతాయి. కార్పొరేట్స్ ఆఫ్ హైదరాబాద్లో జరిగే సంఖ్య ఉంటుంది కానీ మీరు నంబర్స్ తీసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఏమైందంటే డాక్టర్ పేషెంట్ రేషియో ఆర్ ఎనీ అదర్ మిగతా వాళ్ళ రేషియో తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంతమంది అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన దగ్గర ఏంటంటే డైలీ 100 మంది 150 మంది ఓపీ చూసేటప్పుడు వాళ్ళకి ఆ సివియారిటీ ఎక్స్ప్లెయిన్ చేసే టైం ప్రైవేట్ నేను 45 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే గవర్నమెంట్ సెక్టర్ వచ్చేసరికి కేవలం 5 నుంచి 6 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. జనరల్లీ వాళ్ళకి ఏముంటుందంటే లోపల అంటే ఆ టైంలో వాళ్ళకి ఏముంటుంది, నా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నాకంతా ఏదో జరగలేదు అన్న భావన కూడా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తుంది. సో ఇది ఒకవేళ మనం రేషియో కరెక్ట్ చేస్తేనే ఇది తగ్గుతుంది, కానీ అది కానంత వరకు అవ్వదని నేను దాదాపు 35 years నుంచి మెడికల్ చూస్తున్నాను. నేను అన్నట్టుగా ఒకప్పుడు డాక్టర్ను దేవుళ్ళ కలిశాను, వైద్య నారాయణ గారు. కానీ ఈరోజు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకనేది మనం ఆలోచించాల్సిన అవసరం. 30-40 years ముందు హాస్పిటల్ మేము రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు కాదు, యూఎస్ అయిపోయి పోయి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాం. కానీ ఇప్పుడు హాస్పిటల్ స్టార్ట్ చేయాలంటే కనీసం 15 డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్ తీసుకుంటాం. 15 డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్ తీసుకుంటే దాని మెయింటెనెన్స్ రూల్స్, రెగ్యులేషన్స్, ఇన్స్టాలేషన్స్ ఉంటాయి, ఈ రకరకాల రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇన్నిటిని మెయింటైన్ చేయాలంటే ఖర్చు పెరుగుతుంది. రెండవది ఈ కన్సూమర్స్ ఫోటో ప్రొటెక్షన్. ఇప్పుడు అందరూ కన్సూమర్ యాక్టివ్ లేదు, అప్పుడు తెలుసు అప్పటికి 30-40 years ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ టెస్ట్ చేయకపోతే ఎందుకు చేయలేదు అని చెప్పి దాన్ని ఫైన్ చేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్స్ తన స్కిల్ చెప్పడానికి రకరకాల టెస్ట్ చేయించాల్సి వస్తుంది. అంతవరకు డాక్టర్ చేసి చూసాడు, మందులు ఇచ్చేసి పంపించాడు. ఇప్పుడు టెస్ట్ చేయమని బయటకు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు స్కిల్ సేవ్ చేసుకోవడం. డాక్టర్లు ఒక్కొక్క మీరు మెడిసిన్ జాయిన్ అయినప్పుడు 1 lakh members మెడిసిన్ జాయిన్ అయితే 50 ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయింది. ఇప్పుడు సీట్ అంతా రివర్స్ అయ్యింది, మెడిసిన్ వైపు ఎవరు రాస్తారు. ఇంకొకటి చూసినట్టయితే పర్టికులర్గా మెడిసిన్ దాదాపు మన టైంలో 30% రిజర్వేషన్ పెడితేనే అమ్మాయిలు వచ్చింది. అమ్మాయిలు వెళ్ళేటోళ్ళు అప్పటికి కూడా 30% రిజర్వేషన్. ఇప్పుడు 80% అమ్మాయిలు మీరు పెరిఫరీ పోతే అంటారు. ఇప్పుడు 80% అమ్మాయిలు డాక్టర్స్ అయినప్పుడు పెరిఫరీలో పోయి ఎక్కడ ప్రొటెక్షన్ పెద్ద పెద్ద మన కలకత్తా సిటీలోనే సేవ్ చేసి మాటలు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇది విలేజ్లో వాతావరణం, లీడర్స్, రకరకాల ప్రతి ఒక్కరు పొలిటికల్ లీడర్ కావచ్చు, లేకపోతే ఎంపీటీస్ ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తుంటాయి.
ఫెసిలిటీస్ ఉండవు, క్వశ్చన్ చేస్తారు, పోయి అక్కడ ప్రాక్టీస్ చేయడం రెడీ చేస్తారు. ఇంకొకటి మీరు అన్నట్టు మన ఇప్పుడు ఉన్న పరిస్థితి గవర్నమెంట్ మీద హెల్త్ అనేది స్టేట్ ఆబ్జెక్ట్ అంటారు, స్టేట్ సబ్జెక్ట్ అంటారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఏంటంటే 1 నేషన్ 1 రూరల్, అన్ని యాక్షన్ కూడా సెంట్రల్. వీళ్ళని స్టేట్ అడిగితేనేమో మాకు సెంట్రల్ కనీసం డాక్టర్స్ కానీ రిప్రజెంటేటివ్స్ కానీ ఐదు కానీ ఎవరైనా ఏదైనా యాక్ట్ చేసుకున్నప్పుడు కనీసం రిప్రజెంటేషన్ తీసుకునేది. మేము సంవత్సరం దీనికి స్ట్రైక్ చేసినప్పుడు పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే వాళ్ళకి కావాల్సిందంతా ఎప్పుడు కూడా అధికారం కావాలి. అంటే డాక్టర్స్ ఇప్పుడు ఇంత మంచి అంటే మన డాక్టర్స్ అమెరికాలో మనకు నొప్పుకుంటున్నారు. అమెరికాలో మన డాక్టర్స్ చేసినంటారు, ఇక్కడ అమెరికాలో చేసి మంచి చదవలేదు. ఇక్కడ విలేజ్ పోతారంటే ఎక్కడ పోతారంటే ఎక్కడ ఫెసిలిటీస్ అందువల్ల కాస్ట్ అంటే గవర్నమెంట్ కనీసం చెప్పే పరిస్థితి. ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ కనీసం ఐఏఎస్ లో కానీ లీడర్లకు కానీ డాక్టర్స్ చూస్తే పురుగులను చూస్తారు. కనీసం కొంచెం అనే పరిస్థితి అవసరం లేదు సార్. ఎందుకు వాళ్ళకి కావాల్సింది పబ్లిక్ కావాలి, కోర్టు కావాలి, అంతేగాని డాక్టర్స్ పేదవాళ్ళు ఇంతమంది పేదవాళ్ళు అంతమంది అంత డాక్టర్స్ ప్రొఫెషన్ నెంబర్ 1 ప్రొఫెషన్ ఉంటే ఇప్పుడు ఎవరు రావట్లేదు. ముందు ఈ పరిస్థితి మెడికల్ ప్రొఫెషన్ అంతకుముందు మంచి ఎక్విప్మెంట్స్ అంతా డాక్టర్స్ అయ్యారు. అంతా ఇంజనీరింగ్ చేసినప్పుడు డాక్టర్స్ వాళ్ళ లీడర్స్ వాళ్ళకి కావాల్సింది లీడర్స్ ఏమో ఓట్లు కావాలి, నాయకులు కావాలి. ఇప్పుడు మన టీజీఎంసీ వాళ్ళు బాగా కష్టపడి మెడికల్ గవర్నమెంట్ ఇన్ని రూల్స్ మన మీద పెట్టింది. ఏ డిగ్రీ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రాక్టీస్ సిటీలో కూడా చేసినప్పుడు ఎంత యాక్షన్ తీసుకున్నాడు. అదే హాస్పిటల్స్ ఇన్ని రూల్స్ పెట్టారు. ప్రతి దానికి సర్వే అంటాడు, వాడు వచ్చేసి మన ఇన్స్పెక్షన్ అంటాడు. లంచం లేకుండా నడుస్తారు గవర్నమెంట్ హాస్పిటల్. ఇన్ని రూల్స్ పెట్టి మమ్మల్ని సతాయిస్తారు. వాళ్ళు ఎంత యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు దాదాపు ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. సందీప్ గారు మాట్లాడండి. యాంటీ బ్యాక్టీరియల్ న్యూస్ ఇప్పటికి సార్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ద్వారా తెలంగాణలో యాంటీ బ్యాక్టీరియల్ రెవల్యూషన్ అనేది తెలంగాణలో స్టార్ట్ అయింది. ఇప్పటికి దాదాపు 250 ఎకరాల అవన్నీ మన డిఫరెన్స్ కింద మందులు నడకబోతూ ఉన్నాయి. దాంట్లో ఎన్ఎంసీ యాక్ట్ 34 యాక్ట్ ఎంత బాగుంటుందంటే ఇంకోటి ఎంబీబీఎస్ లేకుండా ఎవరైనా మోటివేషన్ ప్రాక్టీస్ లేకపోతే మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి 34 and 54 ఏంటంటే ఇక్కడ అపాయింట్ విజిలెన్స్ ఆఫీసర్. ఏదైతే మనము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో తెలంగాణ మెడికల్ మెంబర్స్ యాంటీ బ్యాక్టీరియల్ లీగల్ కమిటీస్ ఫామ్ చేశారు. సో మా మెంబర్స్ అన్ని జిల్లాలో ఇస్తారు. సో ఇట్లా మనము ఆ యాంటీ బ్యాక్టీరియల్ మెంబర్స్ ఎవరైతే ఆ జిల్లాలో వెళ్ళి అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తాం. అంటే మినిమం క్వాలిఫై అయ్యేటువంటి మినిమం 10th క్లాస్ బీఎస్సీ బీజెడ్స్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మోటివేషన్ ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు ఐవీ ఫ్లూయిడ్స్ చేయడము, రిలేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్, రిలేషన్ ఆఫ్ కార్టికోస్టెరాయిడ్స్ ఇక్కడ ట్రీట్మెంట్ ఆల్సో ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు. సో అలా వాళ్ళ సర్వీస్ ఎక్కడ కంపెనీ అకార్డింగ్ టు లా జీరో అకార్డింగ్ టు ఎన్ఎఫ్సి యాక్ట్ 34 వితౌట్ ఎంబీబీఎస్ డిగ్రీ లేనటువంటి వాళ్ళు మినిమం ఒక రిస్ట్రిక్షన్ అడగ లేదు. After this punishment to 1 year imprisonment and 5 lakhs fine. This is NFC Act. And State Act is Telangana Medical Practitioner Registration Act. Wherein depending on the negotiation of State Act like 6 months, it's like NFC Act like 1 year imprisonment ఉంది. Last if I approves it as whatever practice is or approves it as సారా మరి నకిలీ వైద్యులు ఎట్లా పోలీస్ స్టేషన్ నకిలీ పోలీస్ నకిలీ లాయర్స్ నకిలీ జడ్జెస్ నకిలీ ఎమ్మెల్యేలు ఉన్నారా, నకిలీ ఎంపీలు ఉన్నారా, నకిలీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడా, నకిలీ సీఎం ఉన్నాడా? మరి వాళ్ళు నకిలీ నకిలీ ఎట్లా ఆలోచిస్తుంది గవర్నమెంట్ అన్ని రూల్స్ ఉండాలి, బయట సర్వీస్ ఉండాలి,
ఏమైనా సర్టిఫికేట్ కావాలా, పీసీబీ సర్టిఫికేట్ కావాలా, ఎలక్ట్రిసిటీ దానికి పర్మిషన్ తీసుకోవాలా, రోడ్డు బిల్డింగ్స్ మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలా, మొత్తం 35 రూల్స్ ఉన్నాయి. 35 సర్టిఫికేషన్స్ వస్తాయి. మనం నర్సింగ్ తీసుకోవాలి ఇక్కడ రూల్స్ కావాలా, నకిలీ వైద్యులు మొత్తం చేసుకుని ఉండడం లేదు. నువ్వు అప్పటి సబ్జెక్ట్ మీరు ప్రైవేట్ సెక్టర్ క్వశ్చన్ చేస్తున్నా, గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నా. అక్కడ ఏమని ప్రైవేట్ సెక్టర్ పోతలేదంటే ఇవాళ మీరు పోయి మరి విలేజ్ మొత్తం మీ లైఫ్ అంతా పోయి మీరు అక్కడే చేస్తారా? పత్రికావాదం చేయగలరా? మీరు సమాజవాదం ఏదైతుందో మీది, మీ ప్రొఫెషనలిజం, మీ జర్నలిజం, యూ విల్ నాట్ డూ యువర్ లైఫ్ ఇన్ విలేజ్. రైట్ టు లివ్. Government to provide safety is the right of the public body. Government must provide services to rural area. Government is not the private sector. అందుకోసం మీరు 5 ఉన్నారు. ఇవాళ జ్వరానికి పోతే 5 ఉన్నారు. అంటే ఒకప్పుడు ఎంత గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది? పేషెంట్ నువ్వు మనీ కొట్టే వయసు హోటల్ పోతున్నావు, ఒక రెస్టారెంట్ పోతున్నావు, 15,000, 12,000, 5,000, 3,000, 3,000 వాడు కంఫర్టబుల్ ఫుడ్ పెడుతున్నాడు. నువ్వు ఫుడ్ పెట్టి ఒకటే ఫుడ్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. తెచ్చే మళ్ళీ ఈవినింగ్ మనం తినవలసింది. వేరే ఒక పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ లైఫ్ సేవ్ అయింది. లైఫ్ సేవ్ అయిందంటే ఈ లోకంలో ఉంటాడు. మాకు యమధర్మరాజు ఇద్దరు కాంపిటీషన్ ఆయన తీసుకోపోతారు. మీరు అంటే వాడు ఇళ్ళకన్నా పడతాడు, ఆయన తీసుకోపోతే వాడు నవ్వుపడడు. సో మా ఇద్దరి మధ్య పేషెంట్ కొరకు మేము ఏ లెవెల్ అయినా పాసిబుల్ గా 100% సర్వీస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఒక డాక్టర్ ఒక ఆయన వచ్చి నాకు 15,000 అయింది, మీ డాక్టర్ అంటే మీరు బతికించిన నువ్వు బతుకుంటే ఆ 15,000 ఉండేది 50 లక్షలు ఉండేది. నువ్వు బతికింది ఇప్పుడు సేవ్ అయింది అన్నది. ఎప్పుడు సేపు ఎంతసేపు వాడి డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు సంపాదించుకున్నాడు మాట్లాడతాడు. కానీ ఒక పేషెంట్ సేవ్ అయ్యి ఫ్యామిలీ రెస్పాన్సిబుల్, వాళ్ళ ఫ్యామిలీతో రికవర్ అయ్యాడు. అది కూడా చాలా ప్లీజ్. సరే ఇప్పుడు ఇంత పెద్ద ఆలోచన నాకు 1000 రూపీస్కి వీడియో 20 లక్షలు నాకు ఇక్కడ 10 రూపాయల దగ్గర నాకు కావాలా 10 ఇవ్వాలా? మీరు అందరూ క్వశ్చన్ చేశారు కదా, మీరు 5,000 నాకు తెలియజేసారు. ఇన్వెస్టిగేషన్ ఒకటి అనుకుంటే మీరు లాయర్ అంటారు, ఈ ఇన్వెస్టిగేషన్ ఏం చేయలేదు అని అంటారు. కాదు, చిన్న సొల్యూషన్ చెప్తాను సార్. నాకు గవర్నమెంట్ ని అన్ని ఇన్వెస్టిగేషన్స్ అన్ని మందులు ఫ్రీ చేయమనండి. 100 రూపాయలు ఇస్తున్నాం మేము. దాని గురించి ఎవరు మాట్లాడతా, దాని గురించి మీరు మాట్లాడరు. మీరు అడగాల్సింది గవర్నమెంట్ ని, పబ్లిక్ ని. ఇక్కడ మేము 100 రూపాయలకి 50 రూపాయలు మరి అయినా గవర్నమెంట్ సర్వీస్ అంత బాగుంటే ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవాలని అడుగుతుంది ఈ హైదరాబాద్ లో? అది సింపుల్ క్వశ్చన్. ఒక్కసారి అందరినీ ఆలోచించమనండి. ఆలోచించి ప్రతి సంవత్సరం మీరు ఖర్చు పెట్టే సోపాలు ఖర్చు పెట్టే డబ్బులతో 100 పబ్లిక్ ఈ ప్రైవేట్ హాస్పిటల్ బాబులాంటి హాస్పిటల్ అది ఆలోచించారు కదా. ఎవరంటే ఇక్కడ స్కేల్ కోర్స్ ఎవరంటే డాక్టర్స్. ఎందుకంటే మేము సైలెంట్ గా ఈ చెప్పి వింటున్నాం కాబట్టి ఎదురు తిరగట్లేదు కాబట్టి స్కేల్ కోర్స్. మీకు కానీ గవర్నమెంట్ కానీ మీరంటే పబ్లిక్ డైరెక్ట్ గా మీరంటే పబ్లిక్ పబ్లిక్
మీకు కానీ గవర్నమెంట్ కానీ వీఆర్ స్టేట్ బోర్డ్స్. ఎక్కువ శాతం ప్రైవేట్ సెక్టర్, 20% ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్. అర్థమైంది? మరి ఏం చేసినా 20%, 80% డిపెండెన్స్. మరి దీనికి ఒక నర్సింగ్ హోమ్ హాస్పిటల్ పర్మిషన్ చేయడానికి మా మిత్రుడు మాజీ ప్రెసిడెంట్ చెప్పినట్టు 10 ఇంపార్టెన్స్. అది ప్రతి ఒక్కడు మమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టి మీకు అర్థమైంది వాక్యం దిస్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్. టెస్టులు చేయకుంటే ఏమన్నా సడన్ గా సపోజ్ నేను ప్రెగ్నెంట్ చేసిన పేషెంట్ ఏం లేదు, 15 సంవత్సరాల వస్తే క్యాన్సర్ చూపిస్తాడు. కరోనా చెప్పలే కదా సార్ క్యాన్సర్ కనబడి చెప్తారు. నమ్మకం డాక్టర్ పేషెంట్ నమ్మకం అనేది ఇంపార్టెంట్. దెబ్బతింది దానికి కారణం మీకు తెలుసు సమాజం ఉంటుంది. ఇప్పుడు మా డాక్టర్ మెడికల్ అన్నట్టు చట్టాలు చేసేటప్పుడు అంటే పొలిటీషియన్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ కొన్ని చట్టాలు చూసి అమలైతుందా కాదని చట్టాలు చేయాలి. కూర్చున్నాం కదా నేను ఏదైనా చేస్తాను నడుస్తుంది మాత్రం వైద్య ఇబ్బందులు ఇది మాత్రం ఒక విషయం ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమి పెడుతున్నారంటే ప్రశ్న కూడా మీరు కూడా ఇవ్వాల్సి ఫిట్నెస్ టు ఆఫీస్ నేనేమంటున్నానంటే డాక్టర్ మెడికల్ ఫ్యాకల్టీ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టు కనిపిస్తా ఉంది. As this నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే why media doesn't come into the forefront and the faculty నిర్వహించడానికి వాళ్ళు కథనాలు ఎందుకు చేయరు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎందుకు చేయరు? డాక్టర్ వాళ్ళు చేసే బిల్డింగ్ అని నెగిటివ్ కథనాల కోసం ఎక్కువ ప్రాధాన్యత, ఇన్ఫ్లమేటరీ న్యూస్ కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇప్పుడు డాక్టర్స్కి రిజిస్ట్రేషన్ లేకుండా, ఒక క్వాలిఫికేషన్ లేకుండా, ఒక డిగ్రీ లేకుండా పల్లెటూరులో జనాలు చదువుతున్నటువంటి అన్రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఫ్యాక్ట్స్ మీరు వాళ్ళని కథనాలు ఎందుకు చేయరు? ఎవరు లేని ఊళ్ళో అంటే ఆ పాయింట్స్ మీరు అన్నారు కదా అనవసరమైన టెస్ట్ రాస్తున్నారని చెప్పి, అది అవసరమైన అనవసరమైన డిసైడ్ చేసేది. సో మీకు తెలియదు కాబట్టి, ఆ పేషెంట్ తెలియదు కాబట్టి డాక్టర్ దగ్గరికి వస్తారు, డాక్టర్ రాసింది వింటారు, వెళ్తారు. మన జనరల్ మెంటాలిటీ ఎట్లుంటుందంటే మనంతా పాజిటివ్ వస్తేనేమో బాధ, నెగిటివ్ వచ్చిన పైసలు వేరేమో అర్థమైంది సార్. సో ఆ మెంటాలిటీ మీకు తెలియదు కాబట్టి అవసరమా లేదా అని తెలుసుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనవసరమైన టెస్ట్ అని ఎట్లా చేస్తారు? సరే, ఇవన్నీ క్వశ్చన్స్ ఎప్పుడైనా కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్కి ఎందుకు వస్తాయి, ఫ్యాక్ట్స్ ఎందుకు రాదు? ఇప్పుడు ఇంటర్వ్యూ ఏం రాదు సార్, ఒకవేళ పెరిఫరీలో కనుక రాస్తారు, హైదరాబాద్లో వెళ్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ బందరేజ్లోనే ఉన్నారు. మా ఇప్పుడు క్యాన్సర్ కూడా డైట్తో మంచిగా చేస్తా అని చెప్పి ఆయన ఉన్నాడు. ఆయన పర్ పర్సన్ 30,000 నుంచి 50,000 వరకు ఛార్జ్ చేస్తూ ఉంటాడు వీరమాసిన రామకృష్ణ. మరి ఆయన గురించి మాట్లాడలేదు సార్, ఎవరు మాట్లాడలేదు. అంటే నేను అనేది ఏంటంటే సార్, మనకి ఎప్పుడైనా కూడా క్వాలిఫైడ్ వాళ్ళకి క్వశ్చన్ ఏం తప్పలేదు సార్, క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేస్తాం. అండ్ ఎట్ ద సేమ్ టైం అన్క్వాలిఫైడ్ వాళ్ళని క్వశ్చన్ చేస్తే మనకి టెండర్ ఆ పేరు తీసుకున్నారు, అతన్ని అతనికి సంబంధించి ఎట్లా చేస్తారు, ఏంటి నా లైఫ్ టైం ఇట్లా ఉంది అంటే ఇలా చెప్తే ఇంకోటి ఏమంటారంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పైన ఏదైనా పెడితే ఏమంటారు మీకు ఆఫ్లైన్ ఏం చదువుతుంటే అంటే జనాలు ఏంటంటే ఎట్లయితే డిగ్రీ చేసి వచ్చిన ఏం తెలియదు కానీ బీకామ్ పాస్ అయినట్టు దాంట్లో బీకామ్ ఎందుకు సపోర్ట్ పెట్టలేదు. బీకామ్లో ఎంబీబీఎస్ చేస్తే చూస్తున్నా అంతా పనిచేయదు, ఎవరి వృత్తి బాగా చేస్తే కరెక్ట్ ఇక్కడ చేసే ఇప్పుడున్నటువంటి చట్టాలు సరిపోతాయా, లేదంటే ఉన్న చట్టాలను పట్టుకొని అమలు చేయాల్సిన అవసరం ఉందా, లేదంటే ఇంకా కొత్త చట్టాలు ఏమైనా ఉన్న చట్టాలంటే చెప్పేటప్పుడు వైలెన్స్, డాక్టర్లపై దాడులు సమాజానికి మంచిది కాదు, ప్రజలకు సమాజానికి పేద ప్రజలు ఇంకా బాధపడతారు. నేను చెప్పే ఎగ్జాంపుల్ నిజామాబాద్లో నేను పీడియాట్రిషియన్, నాకు ఎందుకు అనుకుంటే నేను హైదరాబాద్లో ఉంటాయి, చాలా పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, లీగల్స్ ఉంటాడు, సర్వీసెస్ కూడా అట్లే ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కూడా అట్లే ఉంటుంది. ఇది దాడులు పోవాలంటే నేను చెప్పిన 3 ఏళ్ళు దాడి చేసి 3 ఏళ్ళు జైలు శిక్ష చట్టం, అది 7 ఏళ్ళు సవరించాలి. సవరించి మాకేమో పేషెంట్ జైలు పెట్టాలని కాదు, వాళ్ళు కొద్దిగా భయపడాలి, దాడు ఉండదని అంతవరకే. మీరు కూడా మా పేషెంట్ అంటే ట్రస్ట్ మీ, కానీ అలాగే సెకండ్ టైం మంచిగా డాక్టర్ పోతాను అదే ఇవ్వటమే. ఇప్పుడు తీసుకోండి, ఇప్పుడైతే తీసుకుంటున్నారు. కానీ నేను ఇంకో మాట చెప్పేసి
ఇప్పుడు ఒక చిన్న నర్సింగ్ హోమ్, కప్పల్ నర్సింగ్ హోమ్, ముగ్గురు డాక్టర్ నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేసిన కేసు ఎంత అయిందని అనుకుంటే చాలా మంది పెడతారు. ఇది వాస్తవం. పైగా ప్రతి ఒక్కరు భయపడిన తర్వాత హైదరాబాద్కి వస్తే వాళ్ళకు పూర్ పేషెంట్ పొజిషన్ ఏంటి? దీనికి చట్టాలు మారాలి, కేంద్రం నుంచి చట్టాలు రావాలి. సెంట్రల్ యాక్ట్ అగేన్స్ట్ వైలెన్స్, ఏపీ ఇండిపెండెంట్ అసోసియేషన్, అన్ని అసోసియేషన్స్ కొట్లాడుతున్నాయి. చట్టం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. ఇప్పుడు తెలంగాణ వచ్చింది ఫస్ట్, మేము రాజశేఖర్ గారు దానికి 22 స్టేట్లలో బాగా అవుతుంది. అప్పుడు దాడులు జరిగిన సందర్భంలో అడుగుతారు హాస్పిటల్ దగ్గర సెక్యూరిటీ పెట్టాలి, గవర్నమెంట్ హాస్పిటల్ సో విజ్ఞానిక్ స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ నాట్ కాదు. అలాగే 2019 లో టీఆర్ఎస్ గవర్నమెంట్ జీవోల వరాట్ ఇచ్చింది. సో జీవోల వరాట్ సెక్యూరిటీ సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్, హెడ్ కానిస్టేబుల్ లెవెల్, కానిస్టేబుల్ లెవెల్ ఇంప్లిమెంట్ చేసుకొని జీవో ఇచ్చారు. బట్ ఇంతవరకు అది ఇంప్లిమెంట్ కాదు. అది కూడా గవర్నమెంట్ చేసింది. తర్వాత యాక్ట్ 2008 రాష్ట్రీయ శాఖలో న్యూ డాక్టర్ స్ట్రైక్, ఐఎంఎఫ్ లీడర్షిప్ స్ట్రైక్ యాక్ట్ 2008 వచ్చింది. దాని ప్రకారం కావాలి చెప్పినట్టు 3 years ఇంప్లిమెంట్ ఫైనల్. అది 40 రూపాయలు ఆఫీస్. అది చూస్తే గవర్నమెంట్ బట్ చాలా ఎఫ్ఐఆర్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్. సో ఎన్ఎక్స్ఆర్ 34th క్యారెక్టర్ ఎంబీబీఎస్ డిగ్రీ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, నేషనల్ మెడికల్ కమిషన్ లోపల రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ ప్రాక్టీస్ చేయాలి. అదర్ దాన్ ఎవరు చేసిన వాళ్ళు వాళ్ళపైన 1 year ఇంప్లిమెంట్ 5 lakhs అవుతుంది. ఏడే ప్రైవేట్ సిస్టమ్స్ ఇంప్లిమెంట్ స్టేట్ అవుతుంది. సో దాని ప్రకారం మేము ఐడెంటిఫై కమిటీ ఏర్పాటు చేసాం. వెల్కమ్ మెంబర్స్ కొని అన్ని జిల్లాలో ఎక్స్పెక్ట్ చేసాం. So we are expecting we are collecting the data. ఎట్లా వాళ్ళు పడుకోబెట్టేసి ఐవి ఫ్రూట్స్ పెడతారు, మాకు పెట్టేసారు ఐవి యాంటీబయాటిక్స్, అది ఉన్నాయి సార్. ఐవి యాంటీబయాటిక్స్, ఐవి కార్టికోస్టెరాయిడ్స్, అబార్షన్ కిట్స్, అబార్షన్ మన ఇంకొకటి మేము గజ్వేల్ వెళ్ళాం. గజ్వేల్ ఇన్స్పెక్షన్ పోతే ఈజ్ గివింగ్ ఇన్ఫెక్టివ్ ట్రీట్మెంట్, లాగోఫిసిస్టెడ్ ఓవేటింగ్ ఏజెంట్స్ ఇస్తున్నారు, ప్రొవిజనల్ టాబ్లెట్స్ రాస్తున్నారు. సో అది పట్టుకొచ్చిన మేము సాధారణంగా ఎఫ్ఐఆర్ అవుతుంది. సో ఏంటంటే రిజిస్టర్డ్ డాక్టర్స్ మాత్రమే ఫ్లడ్ మెయిన్ థింగ్. ఫ్యాక్టర్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. చాలా రకాల ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఎట్లా అంటే మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, యూజీ ఏదైనా బైపీసీ అంటారు. ఈ బైపీసీ కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ చాలా బైపీసీ ప్రాక్టీస్ చేస్తారు. చాలా రకాల ఫ్యాక్ట్స్. మరేమో అసెస్ క్వాలిఫికేషన్ నెంబర్ 2 క్లాస్ కొద్ది అంటే హోమియో ఆయుష్ ఉంటుంది, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్ వీళ్ళు ప్రకటన క్లాస్ కొద్ది అంటే యాక్చువల్ బాలప్రాణ గౌరవం బాలప్రాణ వాళ్ళు చేసుకున్నాండి. హోమియో వాళ్ళు హోమియో చేయొచ్చు, ఆయుర్వేదం చేయొచ్చు. మరి ఆయుర్వేద వాళ్ళు ఏం చేస్తారు, ఐవి వాళ్ళు ఐవి ఆయుర్వేదిక్ ఫ్లూయిడ్స్ ఆపరేషన్ డెలివరీ ట్రీట్మెంట్ రాస్తుంది. ఇప్పుడు ఆయుర్వేద చెకప్స్ ఉంటాయి కదా. మేము ఇక్కడ రామకూరు ఏంటంటే రామాచార్య నేమ్ ఉంది. ఆ బ్యాక్టీరియా చెకప్ చేస్తుంటారు ప్రెగ్నెంటెడ్. సో మనం డైరెక్ట్ పడుతున్నాం, స్కాన్ చేస్తున్నాం. సో ఇట్లా ఎవరు వాళ్ళు టాస్క్ అవుతుంది. ఇక నెంబర్ 3 ఏమంటే ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్ అంటే వేరే ఎంపీఎస్ సంబంధించిన ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ ఉంది. ఎంఎస్ ఎగ్జామ్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఫార్మల్ గ్రాడ్యుయేట్ అది ఎగ్జామ్ క్లియర్ అవ్వకపోతే ఎంపీ స్టార్ట్ చేస్తాం. ఇది ఒక 3వ రకమైన క్రాకర్. ఇక 4వ ఏమంటే అసలు ఏం చదవాలి డైరెక్ట్ మాకు హిస్టరీ ఇంజనీర్ హాస్పిటల్ లోపల ఎంబీబీఎస్ ఎనస్థీషియా క్రిటికల్ మెడిసిన్ చెప్పి అక్కడ డిగ్రీ ఆయన పడుతున్నాం. సో అంటే ఇట్లా ఫ్యాక్టరీ అనేది మెయిన్ థింగ్ అయిపోయింది. ఇంకా మెయిన్ ఫ్యాక్టరీ వల్ల అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాం అసలు ఎట్లా ఫ్యాక్టరీ వల్ల ఎట్లా పబ్లిక్ హెల్త్ థ్రెట్ అవుతుంది. సో వద్దనపేటలో ఒక పేషెంట్ జ్వరం వచ్చిన 20 years వెయిట్ తీసుకుంటే గంట లోపల 7 ఐ ఇంజెక్షన్ 8 ఇంజెక్షన్ గంట లోపల అది ఒక ఎగ్జాంపుల్ డెత్ కావాలి. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే హైదరాబాద్ లోపల డైరియా వామిటింగ్స్ అంటే అతనికి ఐ ఫ్లూయిడ్స్ పెట్టేసి ఆ పేషెంట్ ఇది కూడా హాఫ్ డెత్ అయిపోయింది. నెంబర్ 3 శ్రీపేట పొలాల దగ్గర ఆడవాళ్ళ వైఫ్ ఆయననే అబార్షన్ చేసి అక్కడ పేషెంట్ డెత్ అయిపోయింది. తర్వాత నెంబర్ 4 ఏంటంటే రీసెంట్ వరంగల్ లోపల ఏం చేశాడు, అబార్షన్ అంటే ఫ్యాక్టరీ వల్ల పబ్లిక్ హెల్త్ అనేది థ్రెట్ అవుతుంది. పబ్లిక్ హెల్త్ మనకు సిస్టమ్ ఉన్నది. మన ప్రైమరీ హెల్త్ లెవెల్, సెకండరీ హెల్త్, టెర్షియరీ లెవెల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రైమరీ చేయడానికి రాష్ట్రాలు అందుబాటులో సబ్ సెంటర్స్ ఉన్నాయి. 5,000 సబ్ సెంటర్స్ ఉన్నాయి. ఒక సబ్ సెంటర్ 2 విలేజ్ చూసుకుంటారు. ఆ తర్వాత విలేజ్ గ్రామీణ వైద్య కేంద్రాన్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది. అట్లా ప్రతి సబ్ సెంటర్ లో ఎంబీబీఎస్ కాకుంటే ఇది కవర్ 2 విలేజ్ కవర్ చేస్తారు. మన ఫ్యాక్టరీ అవసరం లేదు. తర్వాత అంగన్వాడీ ఉంటుంది కదా, ప్రైమరీ కిట్స్ ఉంటాయి. అంటే మలేరియా లాంగ్వేజ్ టాబ్లెట్స్ కానీ మినిమం డోలో టాబ్లెట్స్ కావచ్చు, తర్వాత ప్రెగ్నెన్సీ సంబంధించిన ఇంజెక్షన్ కిట్స్ కానీ ఆ ప్రైమరీ నాలెడ్జ్ సిస్టమ్ ఉన్నది. సబ్ సెంటర్స్ ఉన్నాయి, ప్రైమరీ సెంటర్స్ ఉన్నాయి. తెలంగాణలో 30% ఎక్స్ట్రా బిఎస్ఎస్ సంఖ్య తక్కువ ఉంది. పనిచేసిన వాళ్ళు ఒకరే డాక్టర్ పనిచేస్తున్నాడు. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ స్ట్రెంథెన్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే కమ్యూనిటీ సెంటర్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత ఏ హాస్పిటల్ ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ అన్ని మెడికల్ చేసేది
తర్వాత ఎక్స్ట్రా కేర్ కూడా చూసుకునే కాదు. సో ఇన్ని లెవెల్లో ప్రైమరీ కేర్ స్ట్రెంథెన్ చేయకుండా ప్రభుత్వం కంప్లీట్గా ఆరోగ్య పైన డిపెండ్ కావాలన్నా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పబ్లిక్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. చట్టాలు ఏం కావాలని ఇప్పుడు లేటెస్ట్ భారత న్యాయ సంహిత 2023 లేటెస్ట్ క్రిమినల్ ప్రొసీజర్ వచ్చింది. ఇందులో ఏమైంది తెలుసా, ఇదివరకు డాక్టర్ ట్రీట్మెంట్ చేసే సరిపోతే సెక్షన్ 304A కింద డాక్టర్కి వెళ్ళి మన నెగ్లిజెన్స్ ఉంటే ఇంప్రిజన్మెంట్ ఫర్ 2 years ఆర్ ఫైన్ ఆర్ బోత్ మూడు ఉన్నాయి. ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు, ఫైన్ ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు. ఇప్పుడు ఏంది ఇంప్రిజన్మెంట్ కంపల్సరీ, క్రిమినల్ ఎవిడెన్స్ ఇస్ ప్రూవ్డ్, యూ విల్ ప్రాసిక్యూటెడ్, జడ్జ్ హస్ నో సే. జడ్జ్ ఏం చెప్పడానికి లేదు. డాక్టర్ రవీంద్ర రెడ్డి గారు 2 ఏళ్ళు జైలు శిక్ష అని అలాంటి చట్టం వచ్చింది. మరి ఇది సవరణ లేకుంటే నేను ఒక పేషెంట్ సీరియస్ పేషెంట్ ట్రీట్ చేస్తున్నా, ఒక సర్జన్ పేషెంట్ తప్పించడానికి ట్రీట్మెంట్ ఇచ్చిండు, డెంగ్యూ షాక్ వచ్చింది లాస్ట్ టైంలో. ఈ నేను గుడ్ ఫేత్ కన్సెంట్ పేషెంట్ తప్పించాలని క్రమంలో పేషెంట్ చనిపోతే నేను జైలిపోతా అంటే నేను ఏ విధంగా ట్రీట్మెంట్ డాక్టర్ ఈ చట్టం ఆధారానికి ఫస్ట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్రాసిటీస్ డాక్టర్ల మీద సెకండ్ పాయింట్ ఏంటంటే ఇన్ని క్వశ్చన్లు క్వాలిఫైడ్ డాక్టర్ల మీద గవర్నమెంట్ వేస్తుంది, పత్రిక వేస్తుంది, విలేకరులు మీడియా వేస్తుంది. అప్పుడు ఒక్కసారి మీరు అన్క్వాలిఫైడ్ వాళ్ళని ధ్యానం అనేది చెప్పండి. మీరు ఉద్యోగం మీరు కూడా నేను ఈ రోజు ఈ సభాముఖంగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను మీడియా పర్సన్ కాబట్టి ఈసారి ఆయన ఎందుకు ఈ వ్యాక్సిన్ నిర్వహించడానికి ఆయన చర్యలు తీసుకుంటారు, ఎప్పుడు ఆయన లేదు. మీరు దయచేసి మీ మీడియాకి నాయకులు పాటిస్తారా లేదా? లోకల్ ప్రజలు మాకు కంప్లైంట్ చేశారు. నాకు అలాగే అగ్రికల్చర్ గురించి ఎక్స్పెక్ట్ చేయమని వాళ్ళే ప్రజలే మెడికల్ కంప్లైంట్ చేస్తారు. అగ్రికల్చర్ మాకు ప్రాణాలు మా వైద్యం దెబ్బతింటుంది. వాళ్ళ సపోర్ట్ ఉంటే చాలు. ఈ ఆర్ఎంపీ అంటే మనం జనరల్గా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్ అంటే మనకు ఎంసీఏ రిజిస్ట్రేషన్ ఉంది, ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉంది. మరి ఆర్ఎంపీ కోడ్ అనేది నాన్ మెడికల్ పీపుల్ క్లెయిమ్ చేయడంలో ఏంటి లాజిక్? ప్లీజ్ గివింగ్ రిజిస్ట్రేషన్ ప్రొగ్రామ్ ఏం జరుగుతుంది? ఒక జీవో రిలీజ్ చేశారు 2009 లో కొంత ట్రైనింగ్ ఇచ్చారు. 2017 లో తెలంగాణ గవర్నమెంట్ జీవో నెంబర్ 428 రిలీజ్ చేసింది. వాళ్ళు కొంత ట్రైనింగ్ చేసి వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళ దాఖలు ప్రాంతంలో చేస్తున్నారు కానేశారు. ఇక్కడ అప్పుడు హెచ్ఐడి కోర్టులకు వేస్తే అప్పుడు ట్రైనింగ్ ఆగిపోయింది. 2023 లోపల ప్రైవేట్ ప్రెసిడెంట్ విఆర్ వెళ్ళి నలుగురు పిఎస్ అక్కడ ట్రైనింగ్ ఆగిపోయింది. సో ఇప్పటికి కూడా ఏ ఒక్క ఆర్ఎంపీ అంటే ఎవరైతే బ్యాంక్ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఏరియలేదు సర్టిఫికేట్ నో సింగిల్ సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తున్న గవర్నమెంట్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోపల అలాంటి అసోసియేషన్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర డబ్బులు చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటుంది, ఇదే మా పార్టీ సర్టిఫికేట్ చూపిస్తాం అనుకుంటున్నాం. మీరు మీడియా సెక్టర్ ఏం చేయాలంటే ఇప్పుడు ఆర్ఎంపీ అంటే మీకు అర్థమైంది కదా, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్ అంటే ఒక ఎంసీఏ రిజిస్ట్రేషన్ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలంటే స్టేట్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఇది లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వీళ్ళని ఎంకరేజ్ చేసే గవర్నమెంట్ నాయకులు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళు ఒక్కరే ఎవరైతే ఈ ఆర్ఎంపీ వాళ్ళందరినీ కూడా ఈ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రైమరీ హెల్త్ కేర్ సెక్టర్కి ఉపయోగపడేది వాళ్ళందరూ స్ట్రీమ్ లైన్ చేసి వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ సెషన్ లాగా పెడతాం. మినిమం ఎట్లా ఉండాలి మెడికేషన్ అనేటువంటిది, ప్రైమరీ హెల్త్ కేర్ ఎట్లా టేకప్ చేయాలంటే దానికి సంబంధించి చేసినట్టు బట్ ఇట్ వాస్ అదే కౌన్సిల్
బస్ స్టార్ట్ నేను పోలేదు ట్రైనింగ్, ఎందుకంటే పోతే కంపల్సరీగా 5,000 ఒప్పిస్తారు నేను భయపడిపోలేదు. నేను పోకుంటే పడపడుతుంది వాంటెడ్ కమ్యూనిటీ పారామెడిక్స్ సిలబస్ పెట్టిండు, డబ్బులు శాంక్షన్ అయ్యింది, జీవో వచ్చింది, ఒక 6,000 ట్రైనింగ్ తీసుకున్నాం చాలా ప్లేసెస్. తర్వాత ప్లస్ ట్రైనింగ్ ఫర్ 2 months స్టాప్. అది మేము కూడా బయట చేస్తున్నాం. అది వెళ్ళిపోయిన సడన్ మన ఎలక్షన్స్ తర్వాత కమ్యూనిటీ పారామెడిక్స్ వస్తుంది. ఎలక్షన్స్ ముందు అంటే వాళ్ళు ఓట్లు కావాలి కదా, కమ్యూనిటీ పారామెడిక్స్ రెడీ వస్తుంది. మళ్ళీ ముందు వచ్చింది, వచ్చినప్పుడు మీరు ఎగ్జామ్ చేసిండ్రు, ఏమి పోయింది, అక్కడ స్టే వచ్చింది, ఆగిపోయింది. ఇప్పుడు ఏముంది, వాట్ ఈస్ ద పొజిషన్, ఓట్ ఏముంది, అప్పుడు చేసిన కమిటీ తొందరగా అంటే మరి మళ్ళీ రీలు 4 months లో బాగా ఆలోచించి మళ్ళీ ఏమైనా చేయండి అని ఎలక్షన్స్ ఆగిపోయింది. మళ్ళీ మనకి సబ్సిడీస్ లో అంగన్వాడీ వర్కర్స్ అని మేనేజ్ బై గవర్నమెంట్, రైట్? అలాగా మీరు అన్నట్టు మనకి రూరల్ ఏరియాస్ లో రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది, నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, మనుషులు లేరు. అలాంటప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు ప్రైవేట్ హెల్త్ సెంటర్ ఒకే యూపీఎస్ కాబట్టి హాస్పిటల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తుంది. వాళ్ళకి హెల్ప్ఫుల్ గా మీరు వాళ్ళ కింద పనిచేసేటట్టుగా వాళ్ళ ట్రైనింగ్ సెలెక్ట్ ఎంతమందికి పాపులేషన్ బట్టి ఎంతమంది అవసరం వాళ్ళని పెట్టుకోవచ్చు. ది ఈజీ థింగ్ టు అప్రోచ్ టు పీపుల్ అని అక్కడ కూడా డబ్బులు ఖర్చు అవుతుంది, ఓటులు సరిగ్గా రావు. సో అవన్నీ పట్టించుకోమా ప్రాబ్లం. ఇప్పుడు మెడికల్ కాలేజ్ వెరిఫై చేస్తారు, ఎందుకంటే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చేసి 33 మెడికల్ కాలేజ్ వచ్చేసి ప్రైవేట్ లో మొత్తం మనకు 60 మెడికల్ కాలేజ్ ఉన్నాయి. మరి ఎంతో మెంబర్స్ సర్టిఫికేట్ ఆఫ్ వస్తున్నారు. సో ఇంతమంది కలపడానికి వచ్చిన తర్వాత బ్యాచ్ అనేది పాత గోర్ కమిటీ ప్రకారం అయితే 30,000 మంది డాక్టర్లు చెప్పేసి గోర్ కమిటీలో ఉన్నాయి. మరి ఇప్పుడు ఆల్రెడీ మనకు కానీ 43 చేసిన నాది ఎంతోమంది కంపౌండర్లు పాస్ అయ్యారు. నాకు 30 కట్టాలి, నా కంపౌండర్లకు ఏం కట్టలేదు, వాళ్ళకి ఏం కట్టలేదు, వాళ్ళ గురువు కట్టాలి, గురువు కట్టాలతో బాధపడుతున్నాడు, శిష్యులు హ్యాపీ ఉన్నారు. వినండి అసలు చెప్పినట్టు 1:1,000 ఆల్రెడీ ప్రకారం బయటకు వచ్చేస్తున్నాం. నంబర్ 3 రూరల్ ఏరియా డాక్టర్ లేదు కాబట్టి ఇస్తున్నాం. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ ప్రాంతంలో ఎంతమంది ఇస్తున్నారు? ఫస్ట్ రూమ్ చేయండి. So, ఇప్పుడు కల్చరల్ ఈవెంట్స్ ఏంటంటే కల్చరల్ ఈవెంట్స్ చీఫ్ గెస్ట్ కమింగ్ కల్చరల్ వీక్ రవతి గారు కల్చరల్ చైర్మన్ రవతి గారు